హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ప్రీవియస్ షార్ట్స్లో ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాని గుర్తుపెట్టుకోవడానికి చిన్న చిన్న షార్ట్ కట్స్ చూసాం. ఇప్పుడు ప్రెసిడెంట్స్ ఆఫ్ ఇండియాని గుర్తుపెట్టుకుంటూ వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఆ షార్ట్ కట్ మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అదే రసజవ ఫణిగవేష నా అప్రప్ర రాత్రౌ. రసజవ ఫణిగవేష నా అప్రప్ర రాత్రవ్లో రా అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన సర్వ్ చేసిన పీరియడ్ 1950 నుంచి 1962 వరకు, అంటే ఆల్మోస్ట్ 12 years అన్నమాట. ఈజ్ ద ఓన్లీ ప్రెసిడెంట్ టు సర్వ్ ఆల్ ద 12 years వరకు కంటిన్యూస్గా సర్వ్ చేసిన ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. అండ్ రాజేంద్ర ప్రసాద్కి భారతరత్న 1962లో వచ్చింది. ఈజ్ ఆల్సో అ మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తర్వాత సా అంటే సర్వపల్లి రాధాకృష్ణ. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్గా సర్వ్ చేసినప్పుడు వైస్ ప్రెసిడెంట్గా సర్వ్ చేసింది డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ. అండ్ ఆయన వైస్ ప్రెసిడెంట్గా సర్వ్ చేసిన తర్వాత కంటిన్యూయేషన్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సర్వ్ చేశారు. అలా సర్వ్ చేసిన టైం పీరియడ్ 1962 నుండి 1967 వరకు. ఆల్సో డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణన్ బర్త్డేని ఎవ్రీ ఇయర్ అందరం ఇండియాలో టీచర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ హోల్డ్స్ ద రికార్డ్ ఫర్ నోబెల్ ప్రైజ్ నామినేషన్స్, అంటే ఆల్మోస్ట్ 27 times నామినేట్ అయ్యారు. ఆల్సో భారతరత్న కూడా వచ్చింది ఈయనకి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ. డాక్టర్ సర్వపల్లి రాధాకృష్ణ తర్వాత నెక్స్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ జకీర్ హుస్సేన్. డాక్టర్ జకీర్ హుస్సేన్ వాజ్ ద థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అండ్ దెన్ హీ వాజ్ ద పర్సన్ హూ డైడ్ ఇన్ ఆఫీస్, అంటే ఆఫీస్లో ఉన్నప్పుడు చనిపోయారనమాట. ఈయన సర్వీస్ పీరియడ్ వచ్చేసి 1967 నుంచి 1969లో. 1969లో ఈయన ఆఫీస్లోనే చనిపోవడం వల్ల ఈయన సర్వీస్ పీరియడ్ అక్కడికి ఎండ్ అయిపోయింది. తర్వాత హీ ఈజ్ ఆల్సో అవార్డెడ్ విత్ భారతరత్న అండ్ పద్మవిభూషణ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యే ముందు హీ వాజ్ సర్వింగ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్కి ముందు వైస్ ప్రెసిడెంట్గా కూడా చేశారు. దట్స్ ఆల్ అబౌట్ డాక్టర్ జకీర్ హుస్సేన్ ఇన్ బ్రీఫ్. నెక్స్ట్ ప్రెసిడెంట్ వరహగిరి వెంకటగిరి. వరహగిరి వెంకటగిరి గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లాగా సర్వ్ చేసిన టర్మ్ పీరియడ్ 1969 నుంచి 1974 వరకు. ఈయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్ లాగా సెలెక్ట్ అయిన ఏకైక ప్రెసిడెంట్ అన్నమాట. తర్వాత ఈజ్ ఆల్సో అవార్డెడ్ విత్ భారతరత్న ఇన్ 1975. దట్స్ ఆల్ అబౌట్ వరహగిరి వెంకటగిరి. నెక్స్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. డాక్టర్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ప్రెసిడెంట్కి ముందు ఆయన ప్రొఫెషన్ లాయర్ అండ్ ఆల్సో హీ వాజ్ ఆల్సో అ పొలిటీషియన్. ఆయన సర్వీస్ పీరియడ్ వచ్చేసి 1974 నుంచి 1977 వరకు. ప్రెసిడెంట్ అయ్యే ముందు హీ వాజ్ ఆల్సో ద ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ అస్సాం అండ్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్లో ఉన్నప్పుడు మల్టిపుల్ సెంట్రల్ మినిస్ట్రీస్లో వర్క్ చేశారు. హీ వాజ్ ఆల్సో మెంబర్ ఆఫ్ రాజ్యసభ అండ్ లోక్సభ టూ. దట్స్ ఆల్ అబౌట్ ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇన్ బ్రీఫ్. ప్రెసిడెంట్స్ గురించి తెలుసుకోవడం కోసం లెట్స్ వెయిట్ ఫర్ ద part 2. Until then, keep watching, like, share and subscribe. Thank you.